హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆ మూవీ యొక్క ట్రైలర్ని జనవరి 6న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. బాబీ దర్శకుడు కావడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి తబిడి దిబిడి అనే సాంగ్ని మేకర్స్ రిలీజ్ చేశారు. తమన్ అందించిన మ్యూజిక్కి బాలయ్య మార్క్ స్టెప్పులతో ఇరగదీశాడు. ఇక ఈ సాంగ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చిందులు వేసింది. ఇకపోతే ఈ మూవీ యొక్క ట్రైలర్ని జనవరి 4th or 5th రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ యొక్క ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో కథకు సంబంధించిన కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ డ్యూటీ పర్ఫెక్ట్గా చేయటం అలవాటు. అలాంటి వాడి జీవితంలో చీడపురుగు లాంటి ముఖ్యమంత్రి ఎస్జే సూర్య వస్తాడు. ఎస్జే సూర్యకి రామ్ తండ్రైన అప్పన్నకి ఏదో సంబంధం ఉంటుంది. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పొలిటికల్ గేమ్లో చరణ్ ఎలా విజయం సాధించాడు అనేదే మెయిన్ స్టోరీ లైన్. ముఖ్యంగా ఈ ట్రైలర్లో రామ్ చరణ్ మేనరిజం, అప్పన్న క్యారెక్టరైజేషన్, ఎస్జే సూర్య ముఖాముఖి ఫైర్ అనిపించేలా ఉన్నాయి. సాయి మాధవ్ డైలాగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండూ ఎలివేట్ అయ్యాయి. వివిధ గెటప్స్లో చరణ్ సూపర్బ్ అనిపించాడు. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక గేమ్ చేంజర్ డాకు మహారాజ్ యుఎస్ బుకింగ్స్ విషయానికి వస్తే చాలా రోజుల క్రితమే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అమెరికాలో 395 పైగా లొకేషన్స్లో 1130కి పైగా షోస్ గేమ్ చేంజర్కి పడనుండగా ఇప్పటి వరకు $3,80,000 వరకు బుకింగ్ జరిగాయి. మరోవైపు 125 లొకేషన్స్లో 340 పైగా డాకు మహారాజ్కి షోస్ పడనున్నాయి. ఓవరాల్గా ఇప్పటి వరకు డాకు మహారాజ్ మూవీ $92,000 వరకు బుకింగ్స్ జరిగాయి. ఈ రెండు సినిమాలు బుకింగ్స్ యావరేజ్గా జరిగాయి. ఇకపోతే న్యూ ఇయర్ కానుకగా మలయాళం మూవీ మార్కో తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. మార్కో చిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1,75,00,000 వరకు గ్రాస్ వసూలు అయినట్లు సమాచారం. మలయాళం డబ్బింగ్ సినిమాల్లో ఫస్ట్ డే రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన మూవీగా మార్కో మూవీ నిలిచింది. ఇక పుష్ప 2 మూవీ వచ్చేసరికి 28 డేట్స్కి వరల్డ్ వైడ్గా 815 కోట్ల వరకు షేర్ని, 1705 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ 195 కోట్ల పైనే ప్రాఫిట్స్తో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.